హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా అమ్మమ్మ ఊరికి అయితే వచ్చాను. అక్కమ్మ జాతర అయితే ఇక్కడ చేస్తారంట పరస. అండ్ అది 7 ఏళ్ళకి ఒకసారి చేస్తారంట. మొత్తం అక్కడ ఎలా చేస్తారో మీకైతే చూపిస్తాను, ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫస్ట్ రోజు వచ్చేసి ఇక్కడ స్టార్ట్ చేస్తారంట. కానీ ఇక్కడ చూసారా మబ్బులన్నీ ఎలా ఉన్నాయో, అండ్ అంత పవర్ఫుల్ అంట ఇక్కడైతే. మరి చూసేయండి, ఇక్కడ 7 days అయితే పరస అయితే చేస్తారంట, ఓకేనా? చూడండి. వీళ్ళంతా నా ఫ్యామిలీ అనమాట. మేమంతా అక్కమ్మ గారి గుడి కాడికి దర్శనానికి అయితే వెళ్తున్నాం. అండ్ మీరు కూడా చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని అయితే ఇప్పుడు నిలబెడతారు, ప్రతి ఒక్కరు చూపిస్తారు. ఇక్కడ టెంకాయలు అయితే కొట్టిస్తాను అనమాట. 7 అక్కమ్మ గారులకి 7 టెంకాయలు అనమాట, ప్రతి ఒక్కరు కొట్టిస్తారు. అండ్ ఇక్కడ మా అన్న ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే, ఇప్పుడు ఇక్కడ 7 మంది పిల్లల్ని నిలబెట్టి అమ్మవార్లు వాళ్ళ ఒళ్ళోకి వస్తానమాట. చూపిస్తా చూడండి. ఇప్పుడు పూజారి గారు అక్కడ ఒడిబియ్యం అయితే పెడుతున్నారు పిల్లవాళ్ళకి. ఇప్పుడు అమ్మవారు అయితే వాళ్ళ ఒంట్లోకి వస్తారు. ఫైనల్గా అయితే అమ్మవారిని అయితే అక్కడ ఎత్తుకున్నారు. అండ్ ఇప్పుడు ఎక్కడ పోతున్నామంటే బొంబాయి సామ్ అని చెప్పేసి ఇక్కడ 10 kilometers అవుతుంది. ఇప్పుడు నడుచుకుంటూ అమ్మవారి వెనుకనే వెళ్ళాలి. వెళ్ళే ముందు ఇక్కడ ఊరు పొలిమేర ఉందన్నమాట. అక్కడ ఒక ఆర్చ్ ఉంది. ఆ ఆర్చ్ దగ్గర వెళ్ళేసి అమ్మవారి స్వామి టెంకాయ పట్టుకుని అక్కడ కొడతారు. కానీ మధ్యలో తగలాలి. మధ్యలో తగిలితే ఊరికి మంచి జరుగుతుందంట, తగలకపోతే మంచి జరగదంట. నేనైతే తగులుతుందని అనుకుంటున్నాను. మరి చూడండి.
చూసారా ఆర్చ్ని చూసారా, ఆర్చ్ పైన తగలాలన్నమాట. ఆ చిలకల మధ్యలో 2 ఉన్నాయి కదా, అక్కడ తగలాలి. అక్కడ తగిలితే ఊరికి మంచిది అంటారు. అండ్ కానీ ఇక్కడ 3 ఛాన్సులు అయితే ఉన్నాయి. 3 ఛాన్సులు ఒకసారైనా పడాలి. పడకపోతే ఊరికి మంచి జరగదని నమ్ముతారు. అండ్ ఒకసారైనా పడుతుంది. అండ్ చూద్దాం ఇప్పుడు పడుతుందో లేదో. మరి ఫస్ట్ సారి అయితే పడలేదు. అండ్ ఇంకా 2 సార్లు ఉన్నాయి. ఆ 2 సార్లు ఖచ్చితంగా పడుతుందని నేను అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ కానీ పడకపోతే ఇక్కడ చాలామంది పెద్దలు ఏడుస్తారనమాట. కానీ ఎన్నో నమ్మకాలు పెట్టుకుంటారు కదా. అండ్ సెకండ్ సారి అయితే చూద్దాం ఇప్పుడు పడుతుందో లేదో. అమ్మవారు అయితే చెప్తున్నారు ఏం కాదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ టైం వేస్తాను అని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. ఫైనల్గా అయితే అక్కడ టెంకాయ అయితే పడింది. అండ్ చూసారా ప్రజల్లో ఎంత ఆనందంగా ఉన్నారో. అండ్ ఇక్కడ దేవతల్ని అట్లా నమ్ముతారనమాట. ఫుల్ పవర్ఫుల్. అండ్ చాలా చాలా నాకు ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ అక్కడ నవ్వుతూ ఎంత బాగున్నారు చూసారా. చిన్నపిల్లలు కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు అనమాట. అండ్ వాళ్ళు కూడా 10 కిలోమీటర్స్ అయితే నడవాలి. అండ్ బొంబాయి సామ్ దగ్గరికి. అండ్ అమ్మవారి చేతిలో వాళ్ళు కూడా నడుచుకుంటూ వస్తారు. అండ్ ఊరంతా కూడా వస్తుంది నడుచుకుంటా. అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా. ఇప్పుడైతే ఇంకా బయలుదేరిపోతున్నాము బొంబాయి సామ్ దగ్గరికి. అండ్ ఓకేనా, లెట్స్ గో. చూడండి అక్కడ పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడే బొంబాయి స్వామి ఉన్నారు. అండ్ నైట్ అయితే నా తెలిసినంతగా 11 అవుతుందంట. ఇప్పుడైతే 3 అవుతుంది. అండ్ ఇక్కడైతే మా బ్రదరు. అండ్ ఓకే లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, ఆ మధ్యలో ఉండేది మా మామ, ఆ పక్క ఉండేది మా బ్రదర్. ఏం ఆడుతున్నాం చూడండి. ఈ పక్క బామర్ది, ఈ పక్క బామర్ది. మేము అక్కమ్మ జాతరకి కొడాలపల్లికి వచ్చినాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ. మా మామ కొంచెం నోటి దొరికి ఎక్కువ ఏమనుకోద్దండి. ఫైనల్గా అయితే 3 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వచ్చేసాము. అండ్ ఇక్కడ ఏంటంటే ముళ్ళు అయితే అక్కడ చాలా ఉన్నాయన్నమాట. చాలా కష్టపడుతున్నారు చాలామంది వచ్చేకి, ఆడవాళ్ళు కానీ చాలామంది. అండ్ తప్పదు కదా అమ్మవారు. మా మామ ఎక్స్పీరియన్స్ అయితే తెలుసుకుందాం. చాలా కుచ్చుకుంటాడంట మా మామకి, అడుగుదాం. ఎట్లేదు మామ? కాదంట కాళ్ళు ఇప్పుడు చూడు. వెనకాల మా బ్రదర్ వస్తున్నాడు. వాడైతే పాప మల్లాడిపోతున్నాడు. వాడి కష్టాలు చూడక వాడైతే ఆటో ఎక్కేసాడు. వాని ముఖంలో ఇప్పుడు చూడు ఎంత ఆనందంగా ఉన్నాడు. అండ్ ఆటో ఎక్కేసాడు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వెళ్తున్నాడు. వెళ్ళరా. ఇప్పుడు మా మామ ఏదో మాట్లాడతాడట, మీరు కూడా కొంచెం వినండి, ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేము అడవిలో నడుచుకుంటా కొండల మధ్యలో పోతున్నాము. కానీ మా అన్నకి ముళ్ళు గుచ్చుకున్నా కూడా ఏమి రియాక్షన్ లేదు పాపం. మామకు దిగిపోయింది ఏంది ముళ్ళు. ఫైనల్గా అయితే 6 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. అండ్ అక్కడ పిల్లల్ని అయితే లోపలికి తీసుకువెళ్ళి వారితో సలిబిండి అయితే కొట్టిస్తారు. అక్కడ అయిపోతున్నా డైరెక్ట్గా ఇంకా బొంబాయి సాగర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం, ఓకేనా. సరే అయితే బొంబాయి సాగర్ వెళ్ళిపోతాం, పదండి. ఫైనల్గా అయితే బొంబాయి స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు ఆ పెద్ద కొండ అనేది బొంబాయి స్వామి. అండ్ ఈ కొండకి చాలా చరిత్రనే ఉంది. పైన నుంచి కింద పడిందంట.
మళ్ళీ ఫైనల్గా అయితే ఇంకా రిటర్న్ అయితే మేము వెళ్ళిపోతున్నాం. పూజలన్నీ అక్కడ కార్యక్రమాలన్నీ అయిపోయాయి. అండ్ ఇప్పుడైతే మేము పోయాలకే నైటు ఒక 1 o'clock అలా అవుతుందంట. ఇంకా డైరెక్ట్గా ఇంకా రేపు ఇంకొక 7 మంది పిల్లలు నిలబెట్టి అండ్ బొంబాయి స్వామికి వచ్చేసి అండ్ అక్కడ ఆయనకి పూజ చేసేసి అక్కడ చేస్తారంట. నాకు తెలీదు, చూసేద్దాం. ఓకేనా, పదండి. ఇక్కడికి చాలా మంది జనాలు అయితే వచ్చారండి. ఇక్కడ నిలబడడానికి కూడా మాకు చోటు లేదు. అండ్ పక్కూరు నుంచి కూడా చూడడానికి అయితే ఇక్కడికి వచ్చారు. అండ్ ఇప్పుడైతే చూసేద్దాం. ఓకేనా, ఇక్కడ బొంబాయి స్వామి కూడా పూజారి గారి ఒళ్ళోకి అయితే ఇప్పుడైతే వచ్చారు. అలా 7 సార్లు అయితే వేయాలన్నమాట. అండ్ చాట్ తీసుకొని అక్కడ పూజారి దగ్గరికి వెళ్తే ఆయన వచ్చి బొరుగులు వేస్తాడు. అలా 7 times అయితే చేయాలంట. ఆ 7 times అయిపోతానే అండ్ నెక్స్ట్ రోజు కూడా కుంకాలు ఏవో ఆడతారంట. కానీ ఆ రోజు నేనైతే ఉండట్లేదు అండ్ ఊరికైతే వెళ్ళిపోతున్నాను. అండ్ ఆ రోజే లాస్ట్ రోజు అని అంటారు. ఇంకా ఆ పక్క ఒక మరుసటి రోజు ఆ రోజు అన్నదానం పెడతారంట. అండ్ మొత్తం వీళ్ళ 7 days అయితే ఇక్కడ పండుగ జరుపుతారనమాట. 7 రోజులు అండ్ 7 ఏళ్ళకి ఒకసారి జరుపుతారనమాట. అండ్ ఇంకా కొంచెం వీడియో అయితే ఉంది, ఇలాగే కంటిన్యూ అయితే చూసేసేయండి. అండ్ లాస్ట్లో సబ్స్క్రైబ్, షేర్, లైక్ బటన్ అయితే కొట్టకుండా వెళ్ళొద్దండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్.